ఆకాశమును భూమిని సముద్రములను అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మమ్ములను, మా కుటుంబ సభ్యులను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవుల లెక్కల్లో ఉంచి ఈ 2025 సంవత్సరంలో మొదటి నెలలో మొదటి తారీఖున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. తండ్రి, మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడు మరొక సంవత్సరమును మనకు ఎందుకు ఇచ్చాడు. దేవుడు మరొక సంవత్సరమును మనకు ఎందుకు ఇచ్చాడు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి గర్భం నుండి ఈ లోకంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో మనకు ఎన్నో సంవత్సరాలు అనుగ్రహించాడు. అనుగ్రహించాడా? ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు మనకు ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు. అయితే ప్రతి సంవత్సరము కూడా కొత్త సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సరం వచ్చింది అని మనం చాలా సంతోషపడుతున్నాం. విచిత్రం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనకు ఒక సంవత్సరం తగ్గిపోయిందని మాత్రం ఆలోచించలేకపోతున్నాం. కొత్త సంవత్సరం వచ్చిందని కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటున్నాం, కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషించాలనుకుంటున్నాం, కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందించాలనుకుంటున్నామే తప్ప దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది అని మాత్రం ఆలోచించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుడు 2025 సంవత్సరాన్ని కూడా మనకి అనుగ్రహించాడు. 2025 సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. 2024 సంవత్సరంలో చాలా మందిని కాలగర్భంలో కలిపేశాడు దేవుడు. కానీ మనల్ని మాత్రం ప్రేమించి, మన పట్ల దయ చూపించి, మన పట్ల కృప చూపించి మనల్ని 2025 సంవత్సరంలో కూడా సజీవుల లెక్కల్లో ఉంచాడు. అది మన గొప్పతనం కాదు, అది మన బలం కాదు, అది మన ధనము కాదు, దేవుని యొక్క ఉచితమైన మహా కృప. ప్రియమైన దేవుని పిల్లలారా, 2025లోకి వచ్చాం మనం అందరం. ఏం మారింది? తారీఖు మారింది, సంవత్సరం మారింది, మన బ్రతికేమైనా మారిందా? ప్రియమైన దేవుని పిల్లలారా,
ప్రతి సంవత్సరము తారీఖు మారుతుంది, సంవత్సరం మారుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మన బ్రతుకులు మారట్లేదు ప్రియమైన దేవుని పిల్లలు. మారాల్సింది తారీఖు, సంవత్సరము కాదు. ఏం మారాలి? మన బ్రతుకులు మారాలి, మన జీవిత విధానం మారాలి, మన విశ్వాస జీవితం మారాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవుల బ్రతుకులు ఎలా ఉన్నాయని ఆలోచించగలిగితే, క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయని ఆలోచిస్తే బొత్తిగా ఎవరికి భయం అనేది లేదు ప్రియులరా. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా లోకంలో లోకస్తులు ఎలా బ్రతుకుతారో ఈరోజు క్రైస్తవులను పడేవారు కూడా అలాగే బ్రతుకుతున్నారు ప్రియులరా. లోకస్తులు క్రైస్తవులకి ఏమాత్రం తేడా లేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఉందండి? ఏమాత్రం తేడా లేదు. లోకస్తులు ఎలాగైతే విచ్చలవిడిగా బ్రతుకుతున్నారో క్రైస్తవులు కూడా అలాగే విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు దైవ గ్రంథం ద్వారా, దైవ సేవకుల ద్వారా దేవుని మాటలను పాఠాలుగా ఎన్ని వినిపింపజేసినా మనుషుల్లో మార్పు అనేది రావట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. మనిషి మరణించే వరకు కూడా మారని ఒక మొండివాడిగానే బ్రతుకుతున్నాడు తప్ప దేవుని మాటలు విని మారి తన ప్రవర్తన దిద్దుకొని దేవునికి ఇష్టంగా బ్రతికే క్రైస్తవులు రోజు రోజుకి కరువైపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది దేవునికి మాటిస్తూ ఉంటారండి. కొత్త సంవత్సరం వస్తుంది అనిపించుకుని వచ్చే సంవత్సరం నుంచి నేను ఇదిగో తాగుడు మానేస్తాను అని మాటిస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరం నుంచి నేను బూతులు మాట్లాడటం మానేస్తాను అని దేవునికి మాటిస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరం నేను సినిమాలు కానీ, సీరియల్ కానీ, జబర్దస్తులు, టిక్ టాక్లు ఏమీ చూడను అని మాటిస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరం నుంచి నేను అలా చేయను, ఇలా చేయను, అలా ఉండను, ఇలా ఉండను అని ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు దేవునికి. కొన్ని రోజుల తర్వాత మరలా మాట తప్పి మరలా అదే పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లరా. మనుషుల బ్రతుకుల్లో ఏమాత్రం మార్పు అనేది రావట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. దేవునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని ఆ మాటకు కట్టుబడి వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతికేవారు ఉన్నారా అంటే ప్రియమైన దేవుని పిల్లరా కనబట్టలేదండి. చాలామంది వచ్చే సంవత్సరం నుంచి నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇన్ని అధ్యాయాలు చదువుతానని మాటిస్తూ ఉంటారు. ప్రతిరోజు నేను ప్రార్థన చేయకుండా నేను ఏది చెయ్యను అని మాటిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా నేను ఇదిగో వాక్యం వినకుండా నేను నిద్రపోను అని చెప్పి దేవునికి మాటిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఆ మాటకు కట్టుబడి ఉంటారా అండి? ఆ మాటకు కట్టుబడి ఉండరు ప్రియమైన దేవుని పిల్లరు. కానీ క్రీస్తుకు పూర్వం దావీదు గారు దేవునికి ఒక మాట ఇస్తున్నారు, ప్రమాణం చేస్తున్నారు. ఏమన్నా చూడగలిగితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 106వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 106. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. తీసారండి? కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 106 వచనం. అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. 119వ అధ్యాయం 106. నీ న్యాయ విధులను నేను నేర్చుకుంటాను అంటలేదు ఆయన. నీ న్యాయ విధులను నేను చదువుకుంటాను అంటలేదు ఆయన. నీ న్యాయ విధులను నేను అందరికీ చెబుతాను అంటలేదు ఆయన. ఏం చేస్తాడట? నీ న్యాయ విధులను నేను అనుసరించదను. నీ న్యాయ విధులు నేను ఏం చేస్తాను? అనుసరించదను అని ఏం చేశాడట? ప్రమాణం చేసి ఉన్నాను, ప్రమాణం చేస్తున్నాడట. ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి ప్రమాణం చేస్తున్నాడు దావీదు గారు. ఏమని? నీ న్యాయ విధులను నేనేం చేస్తాను? అనుసరిస్తాను. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా వ్రాయించినటువంటి నీ మహోన్నతమైన మాటలను, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను నేను అనుసరిస్తాను. ఇదిగో నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నా మాట నెరవేర్చుదును అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం కూడా మాటిస్తున్నాం దేవునికి. ఏమండి? మరి నెరవేరుస్తున్నావా? దేవునికి ఎన్నోసార్లు
ఎన్నో మాటలు ఇస్తున్నాం మనం. ఆ మాటకు కట్టుబడి ఉంటున్నామా? ఆ మాట నెరవేరుస్తున్నామంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనం మాట నిలబెట్టుకునే రకం కాదు మనం అందరం కూడా. ఏమండి? అందుకే యాకోబు గారి ద్వారా దేవుడు ఏం తెలియజేశాడో చూస్తారు ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. అనేక విషయముల్లో మనమందరము ఏం చేస్తున్నాం? తప్పిపోచున్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, తప్పిపోతున్నారంటే చాలా మంది కూడా. ఏమండి? ఏ విషయాల్లో? అనేక విషయాల్లో. ఏమండి? ఏమండి? నిలబడలేకపోతున్నారు. బ్రతకలేకపోతున్నారు. ఏమైపోతున్నారు? తప్పిపోయి లోకంలో కలిసిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి? దేవుడు మనకి సంవత్సరాలు అనుగ్రహించేది మనం తప్పిపోవడానికి కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం దేవుని వాక్యంలో ఎదగటానికి, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకటానికి దేవుడు మనకి సంవత్సరాల మీద సంవత్సరాలు అనుగ్రహిస్తుంటే ఈరోజు చాలామంది లోకాసులకు లోనై, శరీర కోరికలకు బానిసై, సర్వసుఖాలు అనుభవించాలని లోకంలో కలిసిపోయి అనేక మంది అనేక విషయాలలో తప్పిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు గల్ఫ్ దేశానికి చాలామంది వెళ్తున్నారు తమ పిల్లల భవిష్యత్తు కోసం. వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు ఇక్కడికి. ఎందుకు? వీళ్ళ బ్రతుకులు బాగోవాలని, వీళ్ళు బాగుపడతారని, బాగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో స్థిరపడతారని అక్కడ కష్టపడి డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ వీళ్ళందరూ చెడిపోతున్నారు అనుకోండి. డబ్బులు పంపిస్తారండి? వీళ్ళు విచ్చలవిడిగా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, భ్రష్టులుగా, దుష్టులుగా మారిపోతే డబ్బులు పంపిస్తారా తల్లిదండ్రులు? పంపించరండి. మనం కూడా సంవత్సరాల మీద సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం బాగుపడకపోతే, మన బ్రతుకులు మార్చుకోకపోతే, దేవునికి ఇష్టంగా మనం జీవించకపోతే దేవుడు మనకు సంవత్సరాలు అనుగ్రహిస్తాడా అండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కూడా చాలామంది చచ్చిపోయారు. తెలుసా మీకు? ఈ పక్కనే ఒక ఆయన చనిపోయాడు. ఈ పక్క రోడ్లో ఈ పక్కనే ఒక ఆవిడ చనిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలామంది చనిపోయారు ఈరోజు కూడా. వాళ్ళు అసలు ఊహించుంటారా? ఇదిగో కొత్త సంవత్సరంలో ఇదిగో నేను అలా చేయాలి, ఇలా చేయాలి, అది చేస్తాను, ఇది చేస్తాను, ఎన్నో అనుకుని ఉంటారు. వాళ్ళు చచ్చిపోతానని అనుకుని ఉండరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కూడా దేవుడు ఇలాగే సంవత్సరాలు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకుంటే మన పొరపాటు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ దేవుని కలలు పండించాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని, దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకుంటూ మన కుటుంబాన్ని, మన స్నేహితులను, బంధువులను, మన చుట్టూ ఉన్న అనేక మందిని ఈ మార్గంలో నడిపించాలని దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి మనకు సంవత్సరాలు అనుగ్రహిస్తుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అనేక విషయాలలో తప్పిపోతున్నాం. అందుకే కింద ఏమన్నాడు చూడండి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడగును. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట ఇస్తున్నారు కానీ ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి దేవునికి మనం మాట ఇచ్చామా ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అలాగైతే దేవునికి మనం మాట ఇవ్వాలి. అందుకే ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. మాట ఇచ్చి నువ్వు తప్పట్లేదా? అయితే నీలో లోపం లేదు. నువ్వు మాట ఇచ్చి తప్పిపోతున్నావా? అయితే నీలో లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడగును. మన శరీరాన్ని మనం స్వాధీనంలో ఉంచుకుంటున్నామంటే మనం లోపం లేని వారము. మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నామంటే మనం లోపాలు కలిగిన వాళ్ళము. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారో తెలుసండి? చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసండి? చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసండి? ఎన్నో లోపాలు, ఎన్నో పాపాలతో బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం ద్వారా మన పాపాలన్నీ కడిగేసుకుని మనం పరిశుద్ధులుగా మారే అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తే ఈరోజు చాలామంది మరలా పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. పాత అలవాట్లు మానలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని, దేవుని కలలు పండించాలని,
దేవుని సంతోషపరచాలని దేవుడు ఎన్నో కలలు కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని మనకి సంవత్సరాల మీద సంవత్సరాలు అనుగ్రహిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు మనిషి తన కలలు పండించుకోవాలనుకుంటున్నాడు, తన ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు, తన ఆశలు నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. లోకంలో అందరిలాగానే హాయిగా ఆనందంగా సర్వసుఖాలు అనుభవించాలని, భోగభాగ్యాలు అనుభవించాలని లోకంలో ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తూ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే అదే దావీదు గారు మరొక అద్భుతమైన మాట, మరొక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 112వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 112వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. దావీదు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. దావీదు గారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు చూడండి. ఏంటంటే ఆయన నిర్ణయం, నీ కట్టడలను చదవడానికి కాదు, నీ కట్టడలను వినడానికి కాదు, నీ కట్టడలను చెప్పడానికి కాదు, నీ కట్టడలను గైకొనుటకు. అంటే అర్థం ఏంటి? నీ కట్టడలను గైకొనుటకు అంటే ఆచరించుటకు, పాటించుటకు, అనుసరించుటకు, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ విధులను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. దేవుని వాక్యానుసారంగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం అంటే మన హృదయాన్ని మనం లోపరుచుకోలేకపోతున్నాం కనుక, మన హృదయం మన ఆధీనంలో ఉండట్లేదు కనుక మనం దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వాక్యానుసారంగా బ్రతకాలి అంటే ముందు మన స్వాధీనంలో మన హృదయం ఉండాలి. మన హృదయం మన స్వాధీనంలో ఉండకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని వినేసి విడిచిపెట్టేస్తున్నాం, వాక్యాన్ని చదివేసి మర్చిపోతున్నాం, వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాం, ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నాం. అంటే మన హృదయం మన ఆధీనంలో లేదు, మన హృదయాన్ని మనం లోపరుచుకోలేకపోతున్నాం. దావీదు గారు మాత్రం నా హృదయంలో నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. తుదవరకు అంటే తుది శ్వాస విడిచిపెట్టే వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, నా మరణాంతం వరకు నేను తీసుకున్నటువంటి తుది నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటామని మనం? ఇలాంటి అద్భుతమైన దావీదు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు లాంటివి ఏమైనా తీసుకుంటాం మనం? తీసుకోవండి. ఏమండి, అన్ని లోక సంబంధమైన నిర్ణయాలు, భూ సంబంధమైనవి, శరీర సంబంధమైన నిర్ణయాలే తప్ప ఆత్మ సంబంధమైన నిర్ణయాలు ఏమి కూడా మన జీవితంలో కనబడవు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటో తెలుసా? దైవికంగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కోసం బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకునే నిర్ణయాలు తీసుకోవాలి మనం. అర్థమవుతుందండి? మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే రోజు రోజుకి మనం దేవుళ్ళు అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే నిర్ణయాలు తీసుకోవాలి, దేవుడున్న లోకానికి చేరుకునే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఇదిగో నేను 2025 నుంచి ప్రతిరోజు 3 పూటల నేను ప్రార్థన చేస్తాను, ఇలాంటి నిర్ణయం తీసుకుంటామండి. ప్రతిరోజు ఇదిగో ఇన్ని అధ్యాయాలను చదువుతాను అని నిర్ణయం తీసుకుంటామండి. ప్రతిరోజు నేను ఇదిగో వాక్యం వింటాను, వినకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ఏది చెయ్యను, ఇలాంటి నిర్ణయం తీసుకుంటామండి. ఇదిగో 2025 వరకు నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఈ 2025 నుంచి ఇదిగో నేను దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతాను, ఇలాంటి నిర్ణయం తీసుకుంటామా? 2024 వరకు నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో వాక్యవిరుద్ధమైన కార్యక్రమాలను చేశాను, ఎన్నో వాక్యవిరుద్ధమైన ఆలోచనలు నేను ఆలోచించాను. కానీ ఈ 2025 నుంచి ఇదిగో నేను పరిశుద్ధుడిగా బ్రతుకుతాను, ఈ నిర్ణయం తీసుకుంటారండి? నేను ఇదిగో 2025 నుంచి యథార్థవంతుడిగా బ్రతుకుతాను, నీతిమంతుడిగా బ్రతుకుతాను, నిస్వార్థంగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతాను అనే నిర్ణయాలు తీసుకునే క్రైస్తవులు ఉన్నారండి? లేరు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఇలాంటి దైవిక సంబంధమైన నిర్ణయాలు, ఆత్మ సంబంధమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎంతోమంది వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా వెళ్ళిపోవాలనే సంగతిని గుర్తుంచుకొని మనం ఏమైపోవాలి? సరి చేసుకోవాలి. దిద్దుకునేమంటే దిద్దుకోవాలి, వదులుకునేమంటే వదులుకోవాలి, మార్చుకునేమంటే మార్చేసుకోవాలి. ఎందుకంటే చూపుల్లో, మాటల్లో, చేతల్లో, నడతల్లో, క్రియల్లో
టోటల్గా మనిషి జీవితం ఏమైపోయిందంటే మొత్తం లోక సంబంధంగా మారిపోయారు. అందరూ కూడా లోక సంబంధులుగానే బ్రతుకుతున్నారు. దేవుని సంబంధులుగా ఎవరు కూడా బ్రతకలేకపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయించాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 27. మరియు దుష్టుడు తాను చేయిచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. తీసారమ్మా? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 27, 18, 27 అందరూ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. 27. మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. దుష్టుడు ఏం చేయాలట? తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి. దుష్టులు ఉన్నారు చాలామంది క్రైస్తవ్యంలో, లేరండి? అందరూ పరిశుద్ధులేనా? అందరూ పవిత్రులేనా? అందరూ నీతిమంతులేనా? దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, భయంకరమైనటువంటి నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేసే క్రైస్తవులు కూడా ఉన్నారు. దుష్టుడు ఏం చేయాలట? తన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అంటే ఏం చేయాలి? దుష్టత్వాన్ని విడిచిపెట్టేయాలి, నీతి న్యాయాలు జరిగించాలి. నీతి న్యాయాలు జరిగితే మన ప్రాణాన్ని మనం రక్షించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా కిందకు చదవండి. అతడు ఆలోచించుకొని తాను చేయిచి వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానిన గనుక అతడు మరణమనొందక ఆవశ్యముగా బ్రతుకును. ప్రియమైన దేవుని పిల్లరా, అతడు ఆలోచించుకొని అనే పదం ఉంది చూడండి. ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించే జ్ఞానము, బుద్ధి, వివేకము, తెలివి దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. జంతువుకి ఇవ్వలేదు. జంతువుకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు, తెలివి లేదు. దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో పుట్టిన మానవుడికి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించుకొని తాను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక, తాను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ ఏం చేయాలి? మానేయాలి. ఏమండి? చాలా మందిలో చాలా అతిక్రమాలు ఉంటాయి, చాలా లోపాలు ఉంటాయి, చాలా పాపాలు ఉంటాయి, భయంకరమైన వ్యసనాలు ఉంటాయి. ఏమంటే పైకి ఏమి లేవు, నాకు నేను చాలా పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపం తప్పనిసరిగా ఉంటుంది. చాలా అతిక్రమాలు ఉంటాయి. వాటిని ఏం చేయాలి మనం? తన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునందుక ఆవశ్యముగా బ్రతుకును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాక్య విరుద్ధమైన ఆలోచనలు కానీ, మాటలు కానీ, చేతలు కానీ, నడతలు కానీ, క్రియలు కానీ ఏదన్నా సరే మనం ఏం చేయాలి? అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టేయాలి. మనలో దేవునికి నచ్చనదంటూ ఏది ఉండకూడదు. ఏమండి? మనలో దేవునికి ఇష్టం కానిదంటూ ఏది ఉండకూడదు. అన్నీ కూడా మనం విడిచిపెట్టేయాలి. అప్పుడు మనం బ్రతికి బట్టగడతాం ప్రియమైన దేవుని పిల్లలారా. లేకపోతే మనం కూడా కాలగర్భంలో కలిసిపోతాం. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు మనం ఉండం. మధ్యలోనే మన జీవితాన్ని ముగించుకుని కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. మనం దేవునితో మనం చెలగాటం ఆడకూడదండి. ఏమండి? నువ్వు మనుషులతో చెలగాటం ఆడు, దేవునితో చెలగాటం ఆడకూడదు. పైకి మనం భక్తిపరుడుగా ఉంటూ, భక్తిపరుడులాగా ఉంటూ నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు అలా కొంతకాలం చూస్తాడు, కొన్ని అవకాశాలు ఇస్తాడు, దైవ సేవకుల ద్వారా, దేవుని మాటల ద్వారా హెచ్చరిస్తాడు. అయినా మారకపోతే, అయినా మార్చుకోకపోతే, అయినా దిద్దుకోకపోతే, అయినా దేవుని మాటలకు లోబడకపోతే, అయినా మనం వాక్యానుసారంగా బ్రతకకపోతే తీసేయడం పెద్ద పనేమి
కాదు. ఉంచాలన్నా తుంచాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. మన చేతిలో ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి గ్రహించుకోవాలి మనందరం కూడా, గమనించుకోవాలి మనందరం కూడా, ఆలోచించుకోవాలి మనందరం కూడా. మన బ్రతుకు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం అని మనం ఆలోచించుకొని మన ప్రవర్తనను దిద్దుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా ఏమన్నాడు చూడండి కింద. ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు చూడండి. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఎవరి మార్గం న్యాయం కాదట? యెహోవా మార్గం న్యాయమైనది కాదట. మరి ఎవరి మార్గం న్యాయమైనది? వీళ్ళ మార్గమే న్యాయమైనది అనుకుంటున్నారట. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు అంటున్నాడు నా మార్గము న్యాయమైనది. దేవుడు అన్యాయస్తుడా అండి? దేవుడు అన్యాయము చేయట అసంభవం అన్నాడు. దేవుడు అన్యాయము చేయట అసంభవం. దేవుడు న్యాయము తప్పనివాడు, సర్వలోక న్యాయాధిపతి దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమైనది, మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష. నీ ప్రవర్తన దేవునికి నచ్చలేదా? అయితే దేవుని శిక్షకు నువ్వు పాత్రుడు అవుతావు, పాత్రురాలు అవుతావు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి ముందు. ఏమండి, ఎదుటివారి ప్రవర్తన ఎలా ఉందో ఆలోచిస్తాం మనం. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరు ఎలాంటి పాపాలు చేస్తున్నారు, ఎవరు ఎలాంటి అక్రమాలు చేస్తున్నారని ఎదుటివారి ప్రవర్తన గురించి ఆలోచిస్తామే తప్ప మన ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన దేవునికి నచ్చే విధంగా ఉందా, దేవుడు మెచ్చుకునేలా ఉందా, దేవుడు నొచ్చుకునేలా ఉందా అని ఏనాడు కూడా మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకోం ప్రియమైన దేవుని పిల్లలు. ఆలోచిస్తామండి? ఆలోచించమండి. ఎదుటివారి తప్పులు పట్టుకోవటానికే చూస్తాము తప్ప మన తప్పులు మనం ఆలోచించుకోము. ఎదుటివారి పాపాల గురించి ఆలోచిస్తాం తప్ప మన పాపాల గురించి మనం ఆలోచించం ప్రియులారా. అందుకే అంటున్నాడు చూడండి మళ్ళా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు తిప్పుకొని, ఏం తిప్పుకోవాలి మీరు? మనస్సు తిప్పుకోండి. ఇప్పటికైనా మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీ ఏమన్నాడు? మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు. మీరు చేసే అక్రమాలు ఉన్నాయి చూసారా, మీరు చేసే అన్యాయాలు ఉన్నాయి చూసారా, మీరు చేసే అరాచకాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టేయండి, విడిచిపెట్టేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మనలో దేవునికి నచ్చినవి ఏమున్నా సరే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏం తెచ్చుకోవాలి? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టేయాలి. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన హృదయం తెచ్చుకోవాలి మనం, నూతన బుద్ధి తెచ్చుకోవాలి. నూతన సంవత్సరం వచ్చేసరికి నూతనమైన బట్టలు తెచ్చుకుంటూ ఉంటాం. ఏమండి, నూతనమైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. అవి కాదు మనం తెచ్చుకోవాల్సింది. ఏం తెచ్చుకోవాలి? నూతన బుద్ధి తెచ్చుకోవాలి, నూతన హృదయం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? మీరు ఎందుకు మరణం పొందుతారు? నూతన హృదయాన్ని నూతన బుద్ధిని మీరు తెచ్చుకుంటే మీరు మరణము పొందరు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి మనందరము కూడా మారాలి, మన మనసు మారాలి, మన మనసు తిప్పుకోవాలి, మన బ్రతుకు మారాలి. మనందరం కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. లేకపోతే మనం బాప్తిసం తీసుకున్న అనవసరం, మనం దేవుని సన్నిధికి వచ్చి మనం పాటలు పాడిన అనవసరం, మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విన్నా అనవసరం, నువ్వు బైబిల్ చదివినా అనవసరం, వాక్యం విన్నా అనవసరం, నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా అనవసరం.
మన బ్రతుకు మారకపోతే, మన బ్రతుకు వాక్యానుసారంగా లేకపోతే, మనం దేవునిలో పరిపూర్ణంగా లేకపోతే, మనం దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే, మనం దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని మాటలు విన్నా, దేవుని కోసం పాటలు పాడినా, దేవుని కోసం కానుకలు ఇచ్చినా, ఇవన్నీ కూడా వేస్ట్. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక 2025 నుంచి అయినా మనం ఏం చేయాలి? దేవుని కోసం దావీదు గారు ఎలాగైతే ఖచ్చితమైన నిర్ణయాన్ని తుది శ్వాస విడిచిపెట్టే వరకు తీసుకున్నాడో అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. తండ్రి, ఈ 2025 నుంచి నీ కోసం ఉన్నతంగా బ్రతుకుతాను, ఇదిగో వాక్యానుసారంగా బ్రతుకుతాను, పరిశుద్ధుడిగా బ్రతుకుతాను, పవిత్రుడిగా బ్రతుకుతాను, యథార్థవంతుడిగా బ్రతుకుతాను, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి బ్రతుకుతాను తండ్రి, మీ చిత్తానుసారంగా బ్రతుకుతాను తండ్రి, వాక్యానుసారంగా నడుచుకుంటాను తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని మన గృహాలకు వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా, విన్న మాటలను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని, ఆ మాటలకు లోబడి, మీకు భయపడి, మీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, మేమందరము కూడా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ, అనేక మందిని నడిపిస్తూ, మీ కుమారుడైన క్రీస్తు వారిని పోలు జీవిస్తూ, అనేక మందిని జీవింపజేస్తూ, మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయండి. తల వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలను, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారందరూ చేస్తున్న పని పాటల్లో, ప్రయాణాల్లో మీ చిత్తమైతే తోడుగా నీడగా ఉండండి. వారందరినీ కూడా మీ చిత్తమైతే మీ కృపలో భద్రపరచండి. వారందరూ కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. వారు ఎలాంటి అవసరాల్లో ఉన్నారో, అనారోగ్యాల్లో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తము మీకు తేటగా కనబడుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయమును, సహకారమును మీ చిత్తమైతే అనుగ్రహించండి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించండి, దీవించండి. ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని మీ చిత్తమైతే వారికి అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానుసారంగా నడిపించి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి నడిపించమని మీ ప్రియ కుమారుడును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.